విష్ణు సహస్రనామాల్లో శ్రీ మహావిష్ణువుకి విధాత, ధాతృత్తమ అనే 2 నామాలు ఉన్నాయి. ఇప్పుడు విధాత అనే నామం గురించి చూద్దాం. విదధాతి సర్వం విధాత అని అమరకోశ వ్యాఖ్యానం. అలాగే విధత్తే కరోతి కర్మణాం తత్ఫలానాంచ అని శృతివాక్యం ఉంది. అంటే జీవుడికి కర్మ ఫలాలను రెండింటినీ అందించేవాడు కాబట్టి పరమాత్మని విధాత అని అన్నారు. పరమాత్మ జీవుడిలో ఉంటూ అతని చేత యజ్ఞయాగాది కర్మలు చేయిస్తూ ఉంటాడు. అలాగే పరమేశ్వర రూపంలో సృష్టియాది కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటాడు. కానీ వాటి కర్మలని కర్మ ఫలాలని మట్టుకి జీవుడికి ప్రసాదిస్తాడు. అందుకని విధాత అనే నామం సార్థకమైంది. ఇక ధాతురుత్తమ అంటే భూమిని ధరించిన అనంతనాగుడు, కూర్ముడు కూడా అతని రూపాలే అయినా వాళ్ళందరికంటే ఉత్తమమైన పరమస్థితిలో ఉన్నాడు కాబట్టి పరమాత్మని ధాతురుత్తమ అన్నారు. స్వస్తి.